సో ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అఖిల్ అండ్ అలాగే భాగ్యశ్రీ బోర్సే వీళ్ళిద్దరు మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేస్తున్న మూవీ లేని. అండ్ ఇప్పుడు ఈ మూవీ నుండి అయితే ఒక అప్డేట్ అలాగే ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. అండ్ ముందుగా అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీని ముందుగా మే 1st కి రిలీజ్ చేద్దాం అని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేశారు. అండ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఈ మూవీని మే 1st కి రిలీజ్ చేస్తాం అని చెప్పి. కాకపోతే ఇప్పుడు షూటింగ్ డిలే అవడంతో ఈ మూవీని అయితే మే 1st కి రిలీజ్ చేయట్లేదు, మూవీని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. అండ్ కొత్త రిలీజ్ డేట్ ని కూడా ఆల్రెడీ మూవీ టీం అయితే అనౌన్స్ చేశారు, ఒక నోట్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీని మే 1st కి రిలీజ్ చేయట్లేదు. అండ్ ఇక కొత్త రిలీజ్ డేట్ చూసుకుంటే జూన్ 26 కి అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా మూవీ టీం అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ గురించి బయటకు వచ్చిన న్యూస్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ షూటింగ్ దగ్గరగా 70 to 80% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మూవీ టీం అయితే ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారంట, ఎందుకంటే ఈ మూవీకి 2 క్లైమాక్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఫస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగే క్లైమాక్స్ లో ఒక ఫైట్ పెట్టేసి హీరోకి ఎలివేషన్ సీన్స్ పెట్టేసి ఒక హ్యాపీ ఎండింగ్ ఇద్దాం అని చెప్పి ఒక క్లైమాక్స్ అయితే డిజైన్ చేసుకున్నారంట. అండ్ ఇంకో క్లైమాక్స్ చూసుకుంటే ఇది విన్నప్పుడైతే నేను కొంచెం షాక్ అయ్యాను. ఈ క్లైమాక్స్ చూసుకుంటే ఈ క్లైమాక్స్ లో పెద్దగా హడావడి ఏం చేయకుండా హీరో ఒక డెసిషన్ తీసుకుంటాడంట, దీనివల్ల కొన్ని చేంజెస్ జరుగుతాయి. అండ్ ఇక్కడే హీరో క్యారెక్టర్ కూడా కొంచెం గ్రే షేడ్ క్యారెక్టర్ లాగా టర్న్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. అలాగే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందంట. మరి సీక్వెల్ కి హైప్ ఇస్తూ ఏ క్లైమాక్స్ పెడదాం అని చెప్పి ఈ మూవీ టీం అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారంట. మరి మీరేమంటారు? ఈ 2 క్లైమాక్స్ లో ఏ క్లైమాక్స్ బాగుంది, మరి ఏ క్లైమాక్స్ పెడితే సీక్వెల్ కి హైప్ వస్తుందో మరి కామెంట్ చేయండి. అండ్ ఇక ఈ మూవీ నుండి ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ మూవీ నుండి ఇప్పటిదాకా ఒక గ్లిమ్స్ అండ్ అలాగే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇక గ్లిమ్స్ చూసుకుంటే ఈ మూవీలో హీరోయిన్ గా ఫస్ట్ గా శ్రీలీలను అయితే తీసుకోవడం జరిగింది. మరి ఎందుకో ఏమో మరి శ్రీలీలను అయితే హీరోయిన్ గా తీశారు ఈ మూవీ నుండి. అండ్ ఆ తర్వాత భాగ్యశ్రీ బోర్సే గారిని అయితే తీసుకున్నారు హీరోయిన్ గా. అండ్ అలాగే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది వీళ్ళిద్దరికి, బాగా ట్రెండ్ అయింది కూడా ఆ సాంగ్ అయితే. అండ్ ఇప్పటిదాకా ఈ మూవీ మీద ఉన్న న్యూస్ అండ్ అలాగే అప్డేట్స్ అయితే ఇవే. మరి ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్ ఇంకా మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తా. జై హింద్.